హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ గేర్ హెడ్ ఇన్ తెలుగు. సో మన ఛానల్లో ఈరోజు మీ ముందుకి టీవీఎస్ అపాచీ RR310 అనే ఒక బడ్జెట్ స్పోర్ట్స్ బైక్ రివ్యూని అయితే తీసుకొచ్చాను. దీంట్లో మనకి 2 వేరియంట్స్లో లాంచ్ చేశారు. విత్ అండ్ వితౌట్ క్విక్ షిఫ్టర్ అనమాట. మొత్తం 3 కలర్ ఆప్షన్స్తో వస్తుంది. బ్లూ, రేసింగ్ రెడ్, బాంబర్ గ్రే. ఇది మనకి డ్యూయల్ ఛానల్ ABSతో వస్తుంది. స్విచబుల్ అనమాట. అండ్ ఇన్బుల్ట్ ట్రాక్షన్స్తో కూడా వస్తుంది. అండ్ ఇది 310cc సెగ్మెంట్ అయినప్పటికీ కూడా దీంట్లో వీళ్ళు 312.2cc ఇంజిన్. దీని కాంపిటీటర్స్ వచ్చేసరికి BMWలో G310RR, KTM RC390 అండ్ కవాసాకి నింజా 300. సేమ్ ఇదే బైక్ మనకి BMWలో కూడా ఉంది, BMW G310. జస్ట్ దానికి దీనికి బ్యాజింగ్ డిఫరెన్స్ అని చెప్పుకోవచ్చు. అయినా కూడా 20,000 రూపీస్ BMW G310 కంటే TVS RR310 తక్కువ. ఇంకా ఈ వెహికల్ని టెస్ట్ డ్రైవర్ బుక్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా మన మూసారాంబాగ్ మెట్రో స్టేషన్ పక్కనే ఉన్న రామ్కో TVS షోరూమ్కి విజిట్ అవ్వండి. అండ్ అలాగే క్వరీస్ కోసం కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. ఇంకా వీడియో లోపలికి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో తప్పకుండా ఇలాంటి వీడియోస్ కోసం తెలుగులో డైలీ కావాలనుకుంటే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. హే గైస్, దిస్ ఈస్ ద ఆల్ న్యూ 2025 TVS RR310 అండ్ దీస్ ఆర్ ద కీస్. ఇంకా ఫ్రంట్ మనం చూసుకుంటే ఏరోడైనమిక్ బిగ్ విండ్షీల్డ్, ట్రాన్స్పరెంట్ వస్తుంది. అండ్ నెంబర్ ప్లేట్ మౌంట్ చూసుకోవచ్చు. మిర్రర్స్ ఇవి జస్ట్ స్టైలిష్ కోసం, వర్క్ అవ్వవు. TVS లోగో అండ్ మిడిల్లో ఈ రెడ్ అండ్ బ్లూ స్ట్రాప్స్ చూసుకోవచ్చు. స్పోర్టీ డిజైన్ అండ్ LED టెక్నాలజీ. దీనివల్ల పవర్ తక్కువ తీసుకొని విజిబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. డ్యూయల్ హెడ్ ల్యాంప్ లేఅవుట్, త్రో అయితే చాలా బాగుంటుంది. సైడ్ ఇండికేటర్స్ చూసుకుంటే LEDస్లోనే ఇస్తున్నారు, బ్రైట్ అయితే ఉంది. ఇంకా సైడ్ చూసుకోవచ్చు. డుకాటీకి ఇచ్చినట్టు ఏరోడైనమిక్ వింగ్స్ చూసుకోవచ్చు. ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే KYB ట్యూన్డ్ సస్పెన్షన్ సిస్టమ్ విత్ ఇన్వర్టెడ్ ఫ్రంట్ ఫోక్స్ అనమాట. మొత్తం గోల్డ్ కలర్ థీమ్తో వస్తుంది. ఇంకా ఫ్రంట్ టైర్స్ విషయానికి వస్తే 110/70 ZR 17" టైర్స్. బ్రేక్స్ 300mm పెటల్ డిస్క్ విత్ ABSతో వస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం రేసింగ్ రెడ్ అలాయ్ వీల్స్ చూసుకోవచ్చు. చాలా అట్రాక్టివ్గా ఉంది, స్టైలిష్ డిజైన్. ఇంకా ఇది మనకి లిక్విడ్ కూల్డ్ ఇంజన్తో వస్తుంది. 310cc కాబట్టి ఇది మాత్రం ఉండాలి. ఇది ప్రొడ్యూస్ చేసే హీట్కి ఎయిర్ కూల్డ్ అయితే ఎందుకు పనికిరాదు. ముఖ్యంగా ఈ సిటీ ట్రాఫిక్లో డ్రైవ్ చేసే వాళ్ళకైతే ఈ హీట్ని హ్యాండిల్ చేయలేరు. సో లిక్విడ్ కూల్ ఇంజిన్ రావడం వల్ల చాలా వరకు హీట్ని అయితే తగ్గిస్తుంది. ఇంకా పక్కకి బాడీ ప్యానెల్ చూసుకుంటే TVS గ్రాఫిక్స్ ఎల్లో అండ్ బ్లూ, బ్యాక్గ్రౌండ్లో ఒక స్పోర్టీ గ్రాఫిక్స్ ఇచ్చారు అండ్ రేసింగ్ అపాచీ గ్రాఫిక్స్ కూడా. కింద చూసుకుంటే DOHC ఇంజన్తో వస్తుంది కాబట్టి ఇంక ఇక్కడ మీరు చూసుకుంటే రేసింగ్ సిన్స్ 1982 అండ్ చిన్న గ్రాఫిక్స్ కూడా సైడ్ ప్యానల్స్ మీద ఇచ్చారు. మొత్తం ఒక రేసింగ్ స్పోర్ట్స్ బైక్లా డిజైన్ చేశారు, ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ కూడా. అండ్ పక్కనే వర్కింగ్ ఎయిర్ వెంట్స్ ఏరోడైనమిక్ కోసం. మొత్తం చూసుకోవచ్చు. బైక్ ఫ్రేమ్ కొంచెం ఇక్కడ విజిబిలిటీ అయితే ఉంది. దీనివల్ల బోల్డ్ అండ్ అగ్రెసివ్గా మరింత అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఇంకా ఇంజిన్ విషయానికి వస్తే డిస్ప్లేస్మెంట్ 312.2cc, మ్యాక్స్ పవర్ 37.48 bhp at 9800 rpm, మ్యాక్స్ టార్క్ 29 Nm at 7900 rpm, టాప్ స్పీడ్ 216 km/h. మైలేజ్ ఓనర్ క్లెయిమ్ చేసింది 33 km. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, చైన్ టైప్ డ్రైవ్. గేర్ షిఫ్టింగ్ ప్యాటర్న్ వచ్చేసరికి 1 down 5 up క్లచ్. వెట్ మల్టీప్లేట్ విత్ అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్. రైడింగ్ రేంజ్ వచ్చేసరికి ఫుల్ ట్యాంక్ 382 km వస్తుందని చెప్తున్నారు. రైడింగ్ మోడ్స్ చూసుకుంటే ట్రాక్, అర్బన్, రెయిన్ అండ్ స్పోర్ట్స్. సింగిల్ సిలిండర్ 4 valves అనమాట. సో లిక్విడ్ కూల్ ఇంజన్తో వస్తుంది. అండ్ రేర్ సస్పెన్షన్ వచ్చేసరికి ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్తో వస్తుంది. మనం రైడింగ్ మోడ్స్ లేదా మీ కంఫర్టబుల్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది నాకు ఐ క్యాచింగ్ అనిపిస్తుంది. ఎగ్జాస్ట్ యొక్క బెండ్ పైప్ చూసుకోవచ్చు. ఇంజన్ నుంచి ఎగ్జాస్ట్ వరకు ఈ మిడిల్లో నుంచి డిజైన్ చేశారు. అండ్ ఆల్సో పిలియన్ ఫుట్ రెస్ట్. ఇంకా ఇది వచ్చేసరికి పిలియన్ గ్రాబ్ హ్యాండిల్ అండ్ RR310 గ్రాఫిక్స్ చూసుకోవచ్చు. ఇంకా ఎగ్జాస్ట్, ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ అయితే విందాం.
ఇంకా రేర్ విషయానికి వస్తే రేర్ టైర్ సైజ్ 150/60 ZR 17 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ అండ్ 240mm డిస్క్ విత్ ABSతో వస్తుంది. ఇంకా టైర్ హగ్గర్స్ కూడా చూసుకోవచ్చు, ప్రీమియం ఉంది. ఇంకా రేర్ లైట్స్ విషయానికి వస్తే స్నేక్ ఫ్యాంగ్స్ ఇన్స్పైర్డ్ LED టైల్ లైట్స్ అండ్ ఈ డిజైన్ బైక్ యొక్క అగ్రెసివ్ అండ్ స్పోర్టీని చూపిస్తుంది. అండ్ ఇది ఒక బైక్ సిగ్నేచర్ అని కూడా వీళ్ళు అంటున్నారు. చాలా బ్రైట్ ఉంది. అండ్ అలాగే LED సైడ్ ఇండికేటర్స్, నెంబర్ ప్లేట్ మౌంట్ అండ్ రిఫ్లెక్టర్స్ చూసుకోవచ్చు. అండ్ ఈ గ్రాబ్ హ్యాండిల్ ఓన్లీ వన్ సైడే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు ఓపెన్ చైన్తో వస్తుంది కాబట్టి ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మనం లూప్ చేసుకుంటే చైన్ లైఫ్ అనేది పెరుగుతుంది. అండ్ శారీ గార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. కాస్ట్ కటింగ్ అని ఇలాంటివి మిస్ అయితే చేయలేదు. అండ్ అలాగే క్విక్ షిఫ్టర్ చూసుకోవచ్చు భయ్య. ఇంకా ఓవరాల్గా సేమ్ అయితే ఉంటుంది బోత్ సైడ్స్ కూడా. ఇంకా సీట్స్ విషయానికి వస్తే స్ప్లిట్ డిజైన్ చూసుకోవచ్చు విత్ సీట్ హైట్ ఆఫ్ 18 mm. ఇది కూడా స్పోర్టీ డిజైన్తో వస్తుంది. ఇంక ఈ వెహికల్ 11 లీటర్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. బోత్ సైడ్స్ TVS బ్యాడ్జింగ్ అండ్ ఈ మిడిల్లో వైట్ అండ్ బ్లూ స్ట్రాప్స్ ఫ్రంట్ హెడ్ ల్యాంప్ వరకు వెళ్తుంది. ఇంకా హ్యాండిల్ బార్ చూసుకోవచ్చు, 2-piece 4G హ్యాండిల్ బార్ అనమాట. ఒకసారి కీ ఆన్ చేసి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూద్దాం. 5 ఇంచ్ ఫుల్లీ కలర్ TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో మనకి వైడ్ రేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కస్టమైజ్డ్ ఆప్షన్స్ అండ్ ఆల్సో దీంట్లో మనకి డీటెయిల్ ట్రిప్ ఇన్ఫర్మేషన్, వెహికల్ ప్రిఫరెన్స్ అండ్ పర్ఫార్మెన్స్ డేటా, ట్రిప్ A, ట్రిప్ B, మైలేజ్, రైడింగ్ మోడ్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అర్బన్, రైన్, స్పోర్ట్, ట్రాక్ అండ్ సూపర్ మోటో. అండ్ ఆల్సో దీంట్లో మనకి బ్లూటూత్ కనెక్ట్ ద్వారా మొబైల్ కనెక్ట్ చేసుకొని టర్న్ బై టర్న్ నావిగేషన్, కాల్ అండ్ మెసేజ్ అలర్ట్ ఇలాంటివి చూసుకోవచ్చు. ఇంకా దీంట్లో మనకి అడ్జస్టబుల్ బ్రేక్ రివర్స్ చూసుకోవచ్చు, మీకు నచ్చినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ హై బీమ్ లో బీమ్ స్విచెస్, హ్యాజర్ లైట్స్ కూడా చూసుకోవచ్చు. ఇంకా నావిగేషన్ బటన్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బ్రౌజ్ చేసుకోవడానికి అండ్ ఇండికేటర్ బటన్, హారన్. లెఫ్ట్ సైడ్ అయితే ఎంటీ ఇస్తున్నారు, ఏం లేవు. ఇంక ఇదనమాట ఓవరాల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే. నాకైతే చాలా నచ్చింది, ప్రీమియం అయితే ఉంది ఎక్కడ కూడాను. ఇంచ్ టు ఇంచ్ ఇన్ డీటెయిల్గా డిజైన్ చేశారు. అన్నిటికన్నా ఈ రేసింగ్ రెడ్ కలర్ ట్రీట్మెంట్ అయితే చాలా నచ్చింది. సో మీరు కూడా ఈ వెహికల్ని టెస్ట్ డ్రైవర్ బుక్ చేసుకోవాలనుకుంటే చెప్పాను కదా, మూసారాంబాగ్ మెట్రో స్టేషన్ పక్కనే ఉన్న రామ్కో TVS మోటార్స్కి విజిట్ అవ్వండి. అండ్ ఇది ఫ్రెండ్స్ 2025 TVS RR 310కి సంబంధించిన రివ్యూ అయితే. మీకు ఈ బైక్ యొక్క రైడ్ రివ్యూ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫ్యూచర్లో మీకు ఏ కార్ అండ్ బైక్ రివ్యూస్ కావాలన్నా కానీ కామెంట్ చేయండి. నేను మన ఛానల్లో రివ్యూ చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ బైక్ గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇలాంటి కార్స్ అండ్ బైక్స్ కంటెంట్ తెలుగులో డైలీ కావాలనుకుంటే మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, ప్లీజ్ డ్రైవ్ సేఫ్.